సో గైస్ యాక్చువల్లీ ఇంకొకటి మనం ఈ ప్రాంతంలో మనం వెళ్ళగానే ఒక ఫ్రూట్ అనేది మనం చూడగలము. చూడండి ఈ ఫ్రూట్, యాక్చువల్లీ ఈ ఫ్రూట్ కూడా తింటారు. ఈ ఫ్రూట్ అనేది మరి నాకు తెలియదు పేరు, ఏం పేరు అంటారు మాది? గుంకుడు పండు ఫ్రూట్ అనేది చూడండి. పువ్వులు కూడా చూపించండి, అసలు పువ్వులు ఎలా ఉన్నాయి చూద్దామా. చూడండి పువ్వు. సో దీని కాయలు కూడా చూడండి, మీకు చూపిస్తాను. దీన్ని గుంకుడు పండు అని అంటారంట. ఇది కూడా తింటారు, చాలా బాగుంటాయి అని అంటున్నారు. నేను కూడా తినాలి ఇప్పుడు. మా మాయ ఒకటే తినేస్తున్నాడు నాకు ఇవ్వకుండా. చూడండి ఇదిగో ఈ చెట్టు ఇలా ఉంటుందండి, ఇదండి పూర్తిగా చెట్టు. చూడండి చెట్టు కూడా మీకు చూపిస్తాను. పువ్వులు ఏది మాయ అగూరా ఇవి ఉన్నాయి కదా. సో ఇవి పళ్ళు, ఇవి కాయలు ప్రజెంట్, ఇవి పళ్ళు. ఇట్లా తొక్కలు ఏవైతే వచ్చేసాయో వీటిని మనం పువ్వులుగా చెప్పడం, అదే పళ్ళుగా చెప్పడం జరుగుతుంది. ఈ పళ్ళు ఇలాగైతే తినడం జరుగుతుంది. చూడండి యాక్చువల్లీ ఫస్ట్ టైం తినడం అండి పండు, నేనెందుకు తినలేదు, కానీ బాగున్నాయి. కానీ ఈ పళ్ళు తింటే మాత్రం నాలుగు నల్లగా అవుతుంది. చూడండి ఎందుకంటే నల్లగా ఉన్నాయి పళ్ళు. అలాగే ఇంకో పండు చూస్తాను ఎక్కడున్నాయో. సో గాయస్ ఇదండి పళ్ళు. నల్లగా అవుతాయేమే పళ్ళు, నాలుగు మాత్రం నల్లగా ఉంటుంది. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అడవుల్లో దొరికే సహజసిద్ధమైనటువంటి పండు, కొనాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ కావాలని పండించాల్సిన అవసరం కూడా లేదు. ఆ అడవుల్లో ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికేటువంటి పళ్ళు, దాని పువ్వులు. సో దాని పువ్వులు. సో గైస్ యాక్చువల్లీ ఇది చల్లని ప్రాంతాల్లో ఈ యొక్క పువ్వు, కాయ, పండు అనేది పండడం జరుగుతుంది. సో చూడండి మనం కనుక ఈ పండు తింటే నేరేడు పండు లాంటి అనుభూతి. నెక్స్ట్ రోజు ఏంటంటే నాలిక, నేరేడు పండు లాంటి నాలిక ఎర్రగా అని జరుగుతుంది అనమాట. ఓకే, సూపర్గా ఉన్నాయి కదా, రైట్, వెళ్దాం మరి.